హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మన ఛానల్లో అయితే రెగ్యులర్ వ్లాగ్స్తో పాటు కొన్ని పనులు, మన ఆడవాళ్ళకు ఉన్న పనులతో పాటు కొన్ని బ్యూటీ టిప్స్, హెయిర్ టిప్స్ ఇలాంటివి అయితే రొటీన్గా వస్తూ ఉంటాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. అండ్ మీకు ఎలాంటి టిప్స్ తెలుసు అనేది కూడా కామెంట్ చేస్తే నేను కూడా ట్రై చేయడానికి చేశానన్నమాట. మొత్తానికి అయితే ఈరోజు వ్లాగ్లో అయితే నేను పొద్దున్న నుండి సాయంత్రం వరకు నేను ఎలా పనులు చేసుకున్నాను, నేను ఎలాంటి పనులు చేసుకున్నాను అన్నది అయితే ఈ వీడియోలో అయితే మీకు షేర్ చేయబోతున్నాను. సో ఫస్ట్ టైం ఎవరైతే చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అండ్ రెగ్యులర్గా ఫాలో అయ్యే ఫ్రెండ్స్ అందరూ కూడా ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈరోజు పొద్దున్నే లేచి పనులైతే చేసుకుంటున్నాను. ఇంకా బయట పనులు అయితే కంప్లీట్ అయిపోయింది. బయట ఉడవడము, ముగ్గులు వేయడము, గడపలు కడుక్కోవడం అయితే అయిపోయింది. ఇప్పుడు ఫైనల్గా ఇల్లు చేసుకుంటున్నాను. ఇది వచ్చేసి మండే వ్లాగ్ అన్నమాట. సో మండే రోజు షూట్ చేశాను కొంచెం. సో అదైతే మీతో షేర్ చేస్తున్నాను అన్నమాట. ఇంకా పొద్దున్నే లేచి పనులు చేసుకొని ఫ్లోర్ అయితే కంపల్సరీ క్లీన్ చేసుకుంటాను. ఎన్ని రూమ్స్ ఉన్నాయో అన్ని కంపల్సరీగా మండే రోజు అయితే కంపల్సరీ క్లీన్ చేసేసుకుంటాను అన్నమాట. ఇంకా క్లీనింగ్ వరకు అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు స్నానం చేసి అయితే పూజ చేసుకోవాలి. ఎవ్రీడే కూడా చేసుకోవాలి. సో రోజు చేసుకుంటున్నాను, కానీ మండే రోజు కొంచెం స్పెషల్గా ఉంటుంది. ఇంకా ఇల్లంతా కూడా అంతా కూడా ఫ్రెష్ చేసేసుకొని దీపం అయితే వెలిగించేసుకున్నాను. అంటే నేను 7 అవ్వక ముందు, అంటే సూర్యోదయం కంటే ముందే ఇంట్లో దీపం పెట్టుకోవాలని డిసైడ్ అయ్యాను అనమాట. ఎందుకంటే నేను ఈ మధ్యనే స్టార్ట్ చేసేసాను పెట్టుకోవాలి ఇలా అని చెప్పేసి, బాగుంటుందని విన్నాను అన్నమాట. సో అదే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. మరి ఎన్ని రోజులు అవుతుందో తెలియదు. ఇంకా అదే అలవాటు చేసేసుకొని అలానే చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. సూర్యోదయం కంటే ముందు ఇంట్లో దీపం పెట్టుకుంటే మంచిగా ఉంటానని విన్నా కాబట్టి కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నా. సో మీకు కూడా మోటివేషన్గా ఉంటానైతే షేర్ చేస్తున్నా. తప్పకుండా మీరు ట్రై చేయండి. మనకున్న నెగిటివ్ ఎనర్జీ పోయి అయితే పాజిటివ్ ఎనర్జీ అయితే మంచిగా అనిపిస్తుంది అన్నమాట. సో నాకైతే బాగా అనిపించింది, మీకు కూడా బాగుంటుందని షేర్ చేస్తున్నాను. నచ్చితే ట్రై చేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా పూజ కంప్లీట్ అయిపోయింది. సో నేను చేసేవి కూడా నేను మీతో షేర్ చేశాను. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే నేను కొంచెం హాట్ వాటర్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో చలికాలం కాబట్టి కొంచెం కఫ్, కోల్డ్ స్టార్ట్ అయిపోయాయి. వాటితో పాటు ఈ మధ్య కొంచెం లావు కూడా అయ్యానన్నమాట. అవి అన్నీ కూడా తగ్గించుకోవాలంటే ఇలాంటి ట్రిక్స్ అయితే వాడకుండా తప్పదన్నమాట. సో నేనైతే హాట్ వాటర్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఏమేమి వేసాను అనేది కూడా షేర్ చేస్తాను. సో ఒక స్పూన్ ఓమా అన్నమాట. ఒక స్పూన్ అంటే ఒక హాఫ్ స్పూన్ సరిపోతుంది. ఓమా, మెంతులు, అలాగే కొంచెం సోంపు, జీలకర్ర ఉంటే కూడా జీలకర్ర యాడ్ చేసుకోండి. ప్రజెంట్ అయితే ఇంట్లో జీలకర్ర కంప్లీటెడ్, అందుకే నేను ఇంకా సోంపు యాడ్ చేసుకున్నాను. సోంపుతో పాటు జీలకర్ర కూడా వేసుకోవచ్చు. సో మనకి ఓమా వల్ల అయితే మనకి కఫ్ ఉన్నా, కోల్డ్ ఉన్నా తగ్గిపోతుంది. ఇంకా మెంతుల విషయానికి వస్తే హెల్త్కి అయితే చాలా మంచిది, బెల్లీ ఫ్యాట్కి చాలా యూజ్ అవుతుంది. ఇంకా సోంపు గురించి చెప్తే మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా కంప్లీట్గా క్లియర్ అయిపోయి కొంచెం వెయిట్ అయితే తగ్గిస్తుంది అన్నమాట. సో రెగ్యులర్గా ఇది 15 days కంటిన్యూ చేస్తే మనం ఎంటీ స్టమక్తో ఖచ్చితంగా మనం వెయిట్ లాస్ అయితే అవుతాము. ఎందుకంటే నేను అంత ఖచ్చితంగా ఎందుకు చెప్తున్నా అంటే నేను ట్రై చేశాను. సో నాకు మంచిగా వర్క్ అయింది కాబట్టి మీకు కూడా హెల్ప్ అవ్వాలి మదర్స్కి. ఎందుకంటే న్యూగా డెలివరీ అయిన వాళ్ళు కానీ నార్మల్గా పొట్ట తగ్గాల అనుకునే వాళ్ళు ఇది రెగ్యులర్గా ఫాలో అయితే మంచి రిజల్ట్ ఉంటుంది. సో నాది గ్యారంటీ అని చెప్పలేను, ఎందుకంటే కొంతమంది అన్నీ చేస్తూ ఫుల్గా ఫుడ్ తీసేసుకుంటారు కదా. లైట్ ఫుడ్ తీసుకుంటూ ఇది మనం చేసినాం అనుకో మనకి ఎలాంటి డైట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇంకా హెల్తీగా మనం ఇంట్లోనే ఎలాంటి ఖర్చు లేకుండా హ్యాపీగా వెయిట్ లాస్తో పాటు హెల్తీగా ఉండొచ్చు అన్నమాట. సో నాకైతే యూజ్ అయ్యిందైతే నేను షేర్ చేస్తున్నాను. ఇంకా ఇక్కడికి వచ్చేసి అయితే ఇంకా హాట్ వాటర్ అయితే తీసేసుకున్న 1/2 hour తర్వాత ఇంకా ఎర్లీ మార్నింగే తీసుకున్నా కాబట్టి ఇది వచ్చేసి అయితే ఇంకా నేను టీ అన్నమాట. కొంచెం చలి ఎక్కువ ఉంది కదా, టీ తాగంది కొంచెం అంత మంచిగా అనిపించదు అనమాట. చలి ఎక్కువ ఉంటే తాగుతాను, బట్ రెగ్యులర్గా అయితే తాగను. అబద్ధం చెప్పడం ఎందుకులే అని కొంచెం ఒక 2 sips తాగుతాను అంతే. ఇంక ఇక్కడ బియ్యం చెరుగుతూ చాయ్ అయితే తాగేసిన.
ఇంకా కొంచెం టీ తాగేసిన, రైస్ కూడా పెట్టేసిన. రైస్ పెట్టేసి ఇంక ఇక్కడ పొడిపప్పు మెంతి కూర వండుతున్నాను. చాలా సింపుల్గా చేసేసాను అన్నమాట. ఇంకా ప్రాసెస్ ఎందుకులే అని చూపించలేదు. నార్మల్గా ఇంకా ఆయిల్ వేసి అల్లం పేస్ట్, కొన్ని టమాటాలు, ఆనియన్స్ కూడా వేసేసి మంచిగా ఫ్రై చేసి మెంతి కూర వేసి ఉప్పు, కారం, పసుపు కూడా యాడ్ చేసేసుకొని కొంచెం అంత నువ్వుల పొడి, ధనియా పౌడర్ కూడా యాడ్ చేసి ఆ తర్వాత మెంతి కూర కూడా వేసేసి మంచిగా కలిపేసి ఇంకా పప్పు కూడా యాడ్ చేసేసాను. సరిపడంత వాటర్ వేసుకొని మంచిగా ఉడికించుకుంటే చాలా బాగుంటుంది పొడిపప్పు మెంతి కూర. ట్రై చేయండి, మీకు నచ్చితే. ఇంకా మంచిగా స్పెషల్గా వీడియో కావాలన్నా కూడా చేస్తాను. ఇంకా వంట అంతా కంప్లీట్ అయ్యాక ఇంకా ధనియా పౌడర్ అయిపోయింది ఇంట్లో, ఇంకా అందుకే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. చాలా డేస్ అయింది, 1 month కంటే ఎక్కువ అయింది అన్నమాట ధనియా పౌడర్ ప్రిపేర్ చేసుకొని. అందుకే ఇంకా అయిపోయిన వెంటనే చేసుకుంటాను. మళ్ళీ అంటే బద్ధకం వేసేస్తుంది. ఇంకా బయటది ఎందుకులే, మళ్ళీ ₹1కి ₹2 కొనుక్కోవడం ఎందుకులే, మన ఇంట్లో ఉన్న వాటితో చేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఇంకా చేసేసుకుంటున్నాను. ధనియాలు అలాగే దాల్చిన చెక్క 2 ముక్కలు వేసాను. కొంచెం చేసుకుంటున్నాను, ఎక్కువ క్వాంటిటీ అయితే చేయట్లేదు. ఒక చిన్న డబ్బాలు అయితే వేసేసుకుందామని ఇంకా చేసుకుంటున్నాను. ఎప్పుడైనా సరే అయిపోయిన వెంటనే చేసుకుంటే బెటర్ అన్నమాట. తర్వాత అంటే అది పెండింగే ఉండిపోతుంది. ఇంకా బిర్యానీ ఆకులు ఎక్కువ వేసుకోవాలి, ఫ్లేవర్ బాగుంటుంది. అంటే ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటుంది బిర్యానీ ఆకు వల్ల. అలాగే ఇంకా లవంగాలు కొంచెం ఘాటు కోసం 2 యాలకులు కూడా వేసుకున్నాను. వెజ్లోకి నాన్ వెజ్లోకి రెండింటికి యూజ్ చేసుకోవచ్చు అని ఇంకా మంచిగా వేసేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకొని డబ్బాలో అయితే పెట్టేసుకుంటున్నాను. మనకి కనీసం ఇది ఖచ్చితంగా 1 month 1.5 month అయితే ఉంటుందని నేను గ్యారంటీగా చెప్పగలుగుతాను. ఎందుకంటే నేను ఇంతకుముందు ప్రిపేర్ చేసుకున్నది ఆల్మోస్ట్ ఇప్పుడు నా ముందు వీడియో చూస్తే ఖచ్చితంగా ఇప్పుడు 1.5 month అవుతుంది అన్నమాట. అన్ని రోజులు వచ్చింది. ఫ్లేవర్ కూడా బాగుంటుంది. బయట కన్నా మన ఇంట్లోనే బెటర్ అన్నమాట. బయటది ఎట్లా అంటే కొన్ని బాగుంటాయి, కొన్ని కంపెనీస్ బాగోవు కదా, పాడైపోయిన ధనియాలతో ప్రిపేర్ చేస్తారన్నమాట. సో ఎందుకన్నా మంచిది ఇంట్లోనే ఒక 10 minutes టైం కేటాయిస్తే మనకి ఇంట్లోనే హ్యాపీ ధనియా పౌడర్ అనేది అయితే ఇంకా ప్రిపేర్ అయిపోతుంది. నేనైతే ప్రిపేర్ చేసుకొని పెట్టేసుకున్నాను. అండ్ ఇంకా చైన్లో నుంచి వెజిటేబుల్స్ తీసుకొచ్చారు. ఇప్పుడైతే పచ్చిమిరపకాయల తోట వేశారు. బాగా అంటే చాలా ఘాటుగా ఉన్నాయి. మిరపకాయలు వచ్చేసి చాలా ఘాటుగా ఉన్నాయి, బాగున్నాయి. నేను ఎండుమిరపకాయలు కూడా ఎండబెడుతున్నాను, ఇంతకుముందు వీడియోలో కూడా షేర్ చేశాను కదా. అవి కొన్ని పచ్చిమిరపకాయలు అలాగే మెంతి కూర కట్టలు కూడా తీసుకొచ్చారు. ఇంకా వచ్చిన వెంటనే నేనైతే చెప్పాను కదా, అన్ని వీడియోస్లో చెప్తూ వస్తున్నాను మీకు. ఇంకొచ్చిన వెంటనే సర్దేసుకుంటానని చెప్పేసి మీకు కూడా మోటివేషన్ ఇంతగానే ఎందుకు చెప్తున్నా అంటే కొందరంటే చాలామంది ఉంటారు కదా, మళ్ళీ చేసుకుంటాంలే అనుకునే వాళ్ళలో నేను కూడా ఒకదాన్ని ఉండేదాన్ని. సో ఈ మధ్యలో కొంచెం మోటివేషన్, ఈ మధ్యలో కాదు చాలా డేస్ అవుతుంది, మోటివేషన్గా తెచ్చుకొని మనకు మనం చేసుకోవాలనేది ఒకటి ఉంటుందని చెప్పేసి సో నేను ఇలాగే మోటివేట్ అయ్యి నేను కూడా మీకు కూడా హెల్ప్ అవుతుందని షేర్ చేస్తున్నాను. అంతే, ముందు నుంచి కాదు, మధ్యలో నుండి వచ్చింది అన్నమాట. నాతో పాటు 10 మందికి కూడా హెల్ప్ అవ్వాలని షేర్ చేస్తున్నాను. అంతే, నేను కూడా తెంపేసుకొని పెట్టేసుకున్నాను. ఇంకా ఈవినింగ్ టైంలో మా ఆయన అయితే ఇంకా ఇవి తీసుకొచ్చారనమాట. నా ఫేవరెట్ గులాబ్ జామున్స్. ఇంట్లో చేసుకుంటాము, బట్ సమ్ టైమ్స్ తినాలనిపిస్తుంది కదా, అవి నాకు చాలా ఇష్టం అన్నమాట. అండ్ సేమియా కూడా తీసుకొచ్చారు. అప్పుడప్పుడు చేస్తాను కదా పిల్లలకి, అలాగే మాకు తినిపించాలి అనిపించినప్పుడు చేస్తూ ఉంటాను కదా. సో అవైతే తీసుకొచ్చాడు. గులాబ్ జామున్స్ అయితే నాకు చాలా బాగా అనిపిస్తుంది. అసలు బయట ఎలా చేస్తారో కనుక్కొని స్టోర్ చేసుకొని పెట్టుకోవాలి అనిపిస్తుంది అన్నమాట. అంత బాగుంటాయి. అప్పుడప్పుడు రెగ్యులర్గా అయితే కాదు, అవే నేను ఒక 15 to 20 days వరకు తింటాను అన్నమాట, రోజు హాఫ్ అని. బాగుంటాయి అన్నమాట, అంత ఇష్టం నాకైతే. ఇంకా తీసుకొచ్చిన వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇంకా పెట్టేసి ఇంకా నైట్ డిన్నర్లోకి అయితే చికెన్ కర్రీ ప్రిపేర్ చేసేస్తున్నాను. చాలా సింపుల్గా చేస్తున్నాను ఈరోజు అయితే. రెగ్యులర్గా ఉంటుంది కదా నాన్ వెజ్, ఇంకా స్పెషల్గా ఎందుకులే అని చెప్పేసి ఈరోజు అయితే నార్మల్గానే చేస్తున్నాను. కొబ్బరి పేస్ట్ పట్టేసాను, కొబ్బరి, ఆనియన్స్, కొన్ని ధనియాలు వేసి ఇంకా మేము పట్టేసి ఇంకా మిక్సీ అయితే పట్టేసుకొని గంజు పెట్టుకొని ఆయిల్ వేసుకొని అల్లం పేస్ట్ కూడా యాడ్ చేసి ఇంకా మసాలా కూడా మంచిగా ఫ్రై చేసుకొని అందులోనే కొంచెం మెంతి కూర, కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఇంకా చికెన్ని మంచిగా వాష్ చేసుకొని అందులో ఉప్పు, కారం, పసుపు కూడా యాడ్ చేసుకున్నాను. చికెన్ మసాలా, ధనియా పౌడర్ కూడా వేసి మంచిగా కలిపేసుకొని ఉడికించుకుంటే ఇంకా టేస్టీ చికెన్ అయితే రెడీ అయిపోతుంది అన్నమాట. సో ఇవాళ వ్లాగ్ మార్నింగ్ నుంచి అయితే నైట్ రొటీన్ అయితే షేర్ చేశాను మరి. ఇంకా సో నా లైఫ్లో జరిగే రెగ్యులర్గా వ్లాగ్ అయితే షేర్ చేశాను మరి. మీకైతే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళైతే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చి ఫస్ట్ టైం చూస్తే సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు కూడా మోటివేషన్ అయ్యే కొన్ని వర్డ్స్ అయితే చెప్పినా అనుకుంటున్నాను. మరి మీకు తెలిసిన టిప్స్ కానీ
మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది అంటే అనుకుంటారు కదా కొందరు. సో అలాంటి వాళ్ళైతే కొంచెం కామెంట్ చేసేసి చెప్పేసేయండి. సో ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ మంచి లైక్తో కలుద్దాం. దెన్ బై బాయ్.